భార్య భర్తలు ఇద్దరు ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఇద్దరు మెచ్యూరిటీగా ఉంటారండి. ఎవరో ఒకరు తక్కువలో ఉంటారు, ఎవరో ఒకరే మెచ్యూరిటీగా ఉంటారు. ఈ మెచ్యూరిటీ ఉన్నవారు మెచ్యూరిటీ లేను అని అర్థం చేసుకోవడమేనండి కాపురం అంటే. అదే కాపురం అంటే. నా భార్య ఎప్పుడు నాలాగుంటే నేను నా భార్యని ఎందుకు చేసుకుంటానండి? ఇప్పుడు నా భార్య కూడా సేమ్ నాలాగుంటే వాడు మరో జేమ్స్ అవుతాడు తప్ప నా భార్య ఎందుకు అవుతుంది? భర్త సేమ్ తనలాగే ఉండాలనుకుంటే ఆమె మరొక జాస్మిన్ అవుతాడు తప్ప జేమ్స్ ఎందుకు అవుతాడు? అది అర్థం అవ్వలేక నాలాగా ఆలోచించట్లేదు. నీలాగా ఆలోచించడు ఆయన పురుషుడు, నీలాగా ఆలోచించడు ఆమె స్త్రీ. ఆమె అలాగే ఆలోచిస్తుంది, నువ్వు ఇలాగే ఆలోచిస్తావు. మీ ఇద్దరిని ఒకరొకరు అర్థం చేసుకోవడమే కాపురం అంటే. నాలాగుండంటే నాలాగే ఉంటే నన్నెందుకు నేను చేసుకోవడం, తనలాగే నేనుంటే నన్నెందుకు తను చేసుకోవడం? భార్య భర్తలుగా ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇలాంటి విషయాలు ఎప్పుడైతే పునాది వేస్తామో అప్పుడు మన కాపురం విలువ మనకు. భార్యలుగా మీ ధర్మాలు ఇప్పుడు భార్యగా మీ ధర్మాలు మీరు జరిగించాలి, భర్తలుగా మీ ధర్మాలు జరిగించాలి. అందుకే నేను ఎప్పుడో పరమగీతాలు చెప్పాను, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి ఆ సంసారం చూస్తుంటే. సాంగ్లో పెట్టాను చూద్దరు కానీ ఎంత తన భార్యను పక్కన పెట్టి ఎంత ఆ లవర్సా లేకపోతే కపుల్స్ అర్థం అవదు. వాళ్ళ లవర్సా కపుల్స్ అంటే కపుల్స్ అయిన లవర్సా. Download ShareChat.